ఏపీ సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరో బహిరంగ లేఖను రాశారు. రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇస్తామన్న ఉద్యోగాల విషయంపై సీఎంకు షర్మిల 9 ప్రశ్నలు సంధించారు. ఈ సందేహాలకు సమాధానం చెప్పే దమ్ముందా అంటూ సవాలు విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు షర్మిల. 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదాను తెస్తామన్న మీరు 22 మంది ఎంపీలను ఇస్తే ఏం చేశారని అన్నారు. 2 సార్లు గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎందుకు భర్తీ చేయలేదని షర్మిల ప్రశ్నించారు. 23,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి కేవలం 6,000 పోస్టులతో ఎందుకు డిఎస్సి ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు 7% పెరిగిందని అన్నారు. ఇక అప్పుడు జాబ్ కావాలంటే బాబు పోవాలని మీరన్నారు. ఇప్పుడు బాబు రావాలంటే మీ పాలన పోవాలంటున్నాం. దీనికి మీరు అంగీకరిస్తారా అంటూ సీఎం జగన్ను షర్మిల ప్రశ్నించారు.